ఎట్లుంది ట్రస్ట్ కార్స్ బిజినెస్ ఎలా ఉంది? ప్రీమియం మేళలో గురువారం తీసుకొచ్చిన మా కియా కార్ అమ్ముడు పోయింది, ప్రీమియం మేళ తీసుకొచ్చిన ఆడి కార్ అమ్ముడు పోయింది. అసలు ఇంతకీ ట్రస్ట్ కార్స్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నట్టు? ఫస్ట్ మనం ఆ నమ్మకం జనాలకి ఇస్తున్నాం కాబట్టి ఆ పేరు పెట్టాలనిపించి పెట్టినాము. 50,000కు 40,000 కంటే ఇది ఒక పెద్ద చెప్పగలిగిన చరిత్రని సృష్టించినట్టు కదా. అంటే అపార్ట్మెంట్ లో వాచ్మెన్లు డ్రైవర్లు చెప్తారు అమ్మేది ఉంటే డైరెక్ట్ ఓనర్ బండ్లు వస్తాయి కాబట్టి మీకు తక్కువ రేట్లో వస్తున్నాయి. ఈ ట్రస్ట్ కార్ అనేది ఇది ఒక్క బ్రాంచ్ ఉందా లేదంటే ఇంకా వేరే వేరే బ్రాంచ్లు వేరే ప్లేసెస్ లో కూడా ఏమన్నా ఉందా? ట్రస్ట్ కార్డ్స్ నాచారం మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంది. అంటే మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారా? మీకు కార్ లేక బైక్ లేక? అంటే ఇంటింటికి కార్ ఉండాలి, ఆ కార్ మన ట్రస్ట్ కార్డ్స్ ఉండాలని మనం పనిచేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు భూములే గానీ ఇల్లులే గానీ వాళ్ళకి బతికే అంత ఆశ లేకున్నా గానీ లక్కీ డ్రాలు అని చెప్పి ఇక్కడ ఆన్లైన్ లో చూసుకుని మోసపోతారు. మేము అల్ల బండి చూసినాం, ఇళ్ళ బండి చూసినాం, ఆర్మీ బండి చూసినాం, ఆ బండి చూసినాం తెలియక వాళ్ళు అడ్వాన్స్ వేసేస్తారు. అట్లా మోసపోకండి. ఎక్కడ చూసినా యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ అంత హల్చల్ లేపుతుంది మన ట్రస్ట్ కార్డ్స్ అని. ఎందుకంటారన్న మరి? ఏ కార్ అయినా ట్రస్ట్ కార్డ్ లో మనం కొనబడను మరి అమ్మబడను.